నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్ గ్రామం పెద్దగుట్ట దర్గాలో దోపిడీ దొంగలు దర్గాలోకి ప్రవేశించాలంటే పైసలు వసూలు చేస్తున్న వైనం. ఏమన్నా మాట్లాడితే 5 కోట్లకు టెండర్ కొన్నాము, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దబాయింపు. కొందరు చేస్తే నైవేద్యం రిటర్న్ ఇవ్వకుండా దోపిడీ దౌర్జన్యం చేస్తున్న దర్గా నిర్వాహకులు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడా అని సందర్శకులు వాపోతున్నారు. నమస్తే, అస్సలాము అలైకుం, సస్రియాకార్, ప్రైడ్స్ ఆఫ్ లార్డ్ సోయన్సో చూడొచ్చు. పెద్దగుట్ట దర్గా అన్నది ఒక ప్రత్యేకమైన దేవస్థానం. సయ్యద్ షాదుల్లా హుసేని బాబా ఈ దర్గా మొక్కులతో చాలా మంది పుట్టిరు. ఇంకా ఏమైనా కోరికలు ఉంటే గట్టిగా నమ్మి ఇక్కడికి వస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. సోయన్సో ఇక్కడ ఏంటంటే బయట పోతే మంత్రాలు చేసి అవి చేసి 5,000 10,000 తీసుకుంటారు. కానీ దర్గా కాడ కొబ్బరికాయ 150 రూపాయలు 200 ఉంటుంది. అక్కడ దర్గా లోపల తీసుకుపోయి మన ఇంట్లో కట్టుకుంటే మన కట్టిక దరిద్రాలు ఉన్న మన పిల్లలకు తొక్కులైనా రాకుండా ఉంటుంది. సో ధర్మం రక్షితం. నేను చెప్పేది ఒకటే, హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయ్ గంగా జమున తైజీబ్. ఈ తైజీబ్లో మనం ఎట్లుండాలంటే సోయన్సో అందరూ నమ్మాలి. నమ్మకమే జీవితమే దేవుడు. సోయన్సో నేను చెప్పేది ఒకటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు హజరత్ సయ్యద్ షాదుల్లా హుసేన్ వసీ మామిడి గిరికయ్య మామిడి జ్యోతి చెల్మడ మా నిజాంపేట వాళ్ళు మా మెదకోలు చేసిన స్టాండ్స్ ఉన్నాయి. సోయన్సో దర్గా కాడ వసతులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఏమున్నాయంటే ఏటా 5 కోట్ల టెండర్ ఉంటుంది. ఆ టెండర్కి ఏం చేస్తున్నారు మాకు అప్పుడు శాఖ అర్థమవుతలేదు. ఈ మెట్లు కూడా దాతలు కట్టిన మెట్లే ఉన్నాయి, దాతలు కట్టిన షెడ్లే ఉన్నాయి. సోయన్సో దీనికి దేవాదాయ శాఖ కోరుకునేది ఒకటే, ఏంటంటే నా విన్నపం. నా పేరు మొహమ్మద్ ఖుద్బద్దీన్, నేను ఎస్కే బ్లాగ్స్ నుంచి నా సొంత ఛానల్ ఇది, దీని నుంచి మాట్లాడుతున్నా. ఇది అనేది ఏంటంటే ఈ దర్గా కాడ వసతుల పైన దృష్టి పెట్టాలి. రూమ్లకు ఒక్క రూమ్కి 1000 రూపాయలు 2000 వసూలు చేస్తున్న వైనం. ఇంకా ఏముందంటే వీళ్ళకి 5 కోట్లు వీళ్ళకి వసూలు చేసుకున్నాక 5 కోట్లు అటు పోయినాక కూడా 5 కోట్లలో ఏం అవుతలేదు. ఏటా టీవీ ఛానళ్ళు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, ఏం చేసినా కానీ ఏం అవుతలేదు. సో హార్ట్లీ సార్ రేవంత్ అన్న మీకు చెప్పేది ఒకటే, ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి నేను సామాన్య మనిషిగా మీతో మాట్లాడుతున్నాను. నేను అనేది ఏంటంటే మా పెద్దగుట్ట దర్గాల అన్ని వసతులకు మీరు దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఏం చేస్తారో తెలియదు, కానీ ఈ మొత్తం వర్క్ రోడ్లది సీసీలది డ్రైనేజ్లది మీ దృష్టిలో ఒకసారి ఉంచుకొని దర్గా డెవలప్మెంట్ కోసం మేము నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాం. నమస్తే, అస్సలాము అలైకుం, సస్రియాకార్, ప్రైడ్స్ ఆఫ్ లార్డ్ సోయన్సో వచ్చి పెద్దగుట్ట దర్గాకి వచ్చినాం. ఈ దర్గాలో చాలా పవిత్రమైన దర్గా. నేను ఈ మొక్కుతోనే పుట్టినా. మా అమ్మ ఏం మొక్కుందంటే అప్పట్లో ఏముందంటే 2 కొడుకులు పడతాయి దర్గా కాసి కందులు చేస్తా అని చెప్పింది. నేను పుట్టేసినాక ఇంకా సోయన్సో నేను టుడే టీవీ అనే సంస్థలో పనిచేస్తా, స్టాఫ్కి కూడా మెదక్ డిస్ట్రిక్ట్లో. మన సోయన్సో ఇది నా సొంత ఛానల్ ఎస్కే బ్లాగ్స్. ఇక్కడ మీకు దర్గా కాడ 1 by 1 మీకు చూపించబోతున్నా. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ప్రత్యేకతలు మీరు చూడొచ్చు. లొకేషన్ చూపిద్దామా? సోయన్సో ఇది వచ్చేసి పెద్దగుట్ట అనేది చాలా చరిత్ర గల దర్గా. 600 సంవత్సరాల చరిత్ర గల దర్గా. ఇది ప్రత్యేక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం ఏముందంటే అల్లహాదమైన వాతావరణం ఉంటుంది. సోయన్సో వీళ్ళు ఏటా వక్ఫ్ బోర్డు శాఖకు 5 కోట్ల రూపాయలు టెండర్ ఇచ్చి ఉంటారు. అందుకోసం ఈ దర్గాలో పైసలు అడుగుతారు వీళ్ళు. మనం ఎలా మాట్లాడితే అన్న చూసి తీసుకుంటే ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి చూసి లోపలికి పంపిస్తారు. ఇప్పుడు దర్గా అనేది కాకుండా గుళ్ళ కాడ, చర్చిల కాడ, మసీదుల కాడ కూడా సోయన్సో పైసలు తీసుకుంటున్నారు. పైసలు ఎట్లా అంటే మనం కాపాడుకుంటేనే ఆగుతుంది పైసలు. సోయన్సో ఇప్పుడు ఎట్లా టూర్కి వెళ్ళినప్పుడు పైసలు ఇవ్వాల్సి కూడా వస్తుంది, కొన్ని దగ్గర ఇవ్వకపోవచ్చు. సోయన్సో మనం అనేది ఒకటే, నమ్మకం జీవితమే దేవుళ్ళు. ఏ మతంలో అయినా సరే ఈ పెద్దగుట్టకే వచ్చి మొక్కాలని లేదు మనకు. సోయన్సో కింద కూడా దర్గాలు ఉంటాయి మన ఊర్లలో, అక్కడ కూడా ఈ దేవుని పేరు మీద మనం కందులు చేసుకోవచ్చు. बस आप जाना. Ya, Evan.
వచ్చింది చూడు. ఎవరన్నా ఏ జిల్లా? కామారెడ్డి. ఏం మొక్కు ఉండేది ఇక్కడ? అంతా మంచిగా ఉంది కదా. పైసలు ఏమన్నా తీసుకోరా? ఎంత అంటే ఇష్టంతోనే తీసుకో, బలవంతం లేదు కదా. छोड़ो ए बेटा मिस्टम तो नहीं स्कैनर दो
ऊपर आप लोग लूट रहे नीचे बना लो हम नीचे कौन उतर रहे थे हेड तीनों नीचे कौन है वो क्या नाम है आपका ये वो था ना ఎంత తీసుకురు क्या भाई ऐसा लूट लेते क्या भाई तो क्या नाम है आपका रानी जी कितना लिए आपको पैसे अंदर जाने नहीं दे रहे कितना पैसे दिए तो जाने दे ओके हेलो हेलो चक्कर आई चप्पल पहन के आओ चप्पल दरगाह के ऊपर नहीं पहनना दरगाह के अंदर जाते भी नहीं पहनना कहाँ भी जाओ पहन सकते चप्पल తప్పునా చెప్తే ఏం భయం అవుతుంది లొకేషన్తో సాస్తావు నువ్వు నమస్తే అస్సలాము అలైకుం సత్ శ్రీ అకాల్ బ్రైట్ సోలార్ సో పెద్దగుట్ట దర్శనానికి వచ్చి ప్రజలు చాలా ఏం పర్సన్ ఇది గిట్టనే ఉంటుందా డిమాండ్ చేస్తారు ఎవరైనా ముస్లిం డిమాండ్ చేస్తారు మేము తిరుపతి పోతాము వెమ్లవాడ పోతాము ప్రతి దాంట్లో పోయి మా ఇష్టం ఉన్నంత మేము కానుక సమృద్ధించుకుంటాం డిమాండా ఏమన్నా మేము ఇవ్వాలని ఏమన్నా రూలా అరే లొల్లి కాదు ఇది మా ఆవేదన చెప్పుకుంటున్నాం మా ఆవేదన ఇది మేము మళ్ళా రాకుండా ఈ దర్శనం రాకుండా కిందనే దేవుడు ఉన్నాడు కిందనే మొక్కిపోతాం మేము ఏం లేదు కిందనే మొక్కిపోతాం స్వయం సేవ భక్తులకు ఏముందంటే దర్శనం అని మొక్కనికి వస్తే ఇక్కడ చాలా దోచుకోవడం జరుగుతుంది ఇంకోటి ప్రజలకు చెప్పేది ఒకటే ఏంటంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ గంగా జమున తైజం ఉంది మనకు నచ్చిన దర్గా కాడ మనం మొక్కు చెల్లించుకోవచ్చు ఈ పెద్ద గుట్టని కాకుండా స్వయం సేవ మనకు చిన్న దర్గా కనబడ్డా కానీ అక్కడ కూడా మొక్కు చెల్లించుకోవచ్చు ఇప్పుడు మనం చూడొచ్చు ఈ మెట్లు పరిస్థితి ఎట్లా ఉందని ఈ దర్గా పరిస్థితి ఎట్లున్నది స్వయం సేవ ఒక కందూర్లు వేస్తే 2 తట్టలు ఉంటే ఒక తట్ట తీసుకున్నాం అయినా కనబడుతుంది స్వయం సేవ మీదికి పోతున్నాం మనం అక్కడ ఏముందో మొత్తం తీసుకున్నాం బైట్స్ నమస్తే అస్సలాము అలైకుం సత్ శ్రీ అకాల్ ప్రైవేట్ సోలార్ అమ్మ పెద్దగుట్ట దర్శనానికి వచ్చి ఎట్లున్నది పైన మంచిగా ఉందా వసతులు కొబ్బరికాయ అడిగితే దర్శనం అడిగితే డబ్బులు అడుగుతున్నారు పబ్లిక్ ఎవ్వరు రాస్తారు అక్కడ దూరం నుంచి వస్తారు ప్రయాణం చేస్తారు మాది కొద్దిగా అర్థం చేసుకోవాలి ఎవరమ్మా మీది మాది బోరాలు సార్ బోనాల నుంచి వచ్చిన మొక్కుల కోసం దర్గాలో ఓనికి పైసలు తీసుకురా ఏమన్నా కొబ్బరికాయకు డబ్బులు అడుగుతున్నారు లోపల అంటే ఏమన్నా మాట అట్లా అంటే చెప్పు సార్ మేము ఇంత పిల్లలను తీసుకొని వస్తాము మేము దేవుడు దర్శనం కోసం అందుకోసం పబ్లిక్ తక్కువ అవుతున్నాం సార్ बाबू नाना अय्या तुम भी कुरान पढ़ते जरा याद रख लो हमारे भी दुआ करो तुम्हारा नमाज ఏం పేరన్నా तुम्हारा नमाज ఎందుకు ఆగుతాం నవీనా ఎవరు నైవేద్యం చెయ్యడానికి 2500 అడిగిన ఎంట్రీ తట్ట గుంజుకోదని చెప్పింది నిజమే సార్ నేను ఆ తట్ట మీ రూమ్ ఎక్కడ సో అండ్ సో బ్యూటిఫుల్ లొకేషన్ ఈ లొకేషన్ ఎట్లుంటుంది అంటే జబర్దస్త్ ఉంటుంది కానీ పైసలు దోచుకుంటున్నారు తీసుకురా పైసలు జరగలవానికి ఎంత తీసుకోదు 100 ఏం పేరు ఇది సోను ఎక్కడ ఆదమురా అదే మనోని నీకెంత తీసుకురా 100 రూపీస్ తీసుకురా పైసలు లేకపోతే ఏం చేస్తుంది అట్లా బొట్టు పెట్టడానికి 100 తీసుకుంటుందా సో ऐसो फल्ली बटाने बंदर को खिलाने आनी इधर वो डायलॉग क्या है बोलो डायलॉग बोलो फल्ली बटाने
कैसा है बंदर खिलाने डब्बा चल उधर जाओ दूर जाओ चलो चलो